హాయ్ అన్న, మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూ కాదు, కాన్వర్జేషన్. సారీ, నాన్ సీరియస్ కాన్వర్జేషన్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మొన్న మీతో చేసిన ఈ కన్వర్జేషన్లో నా ఫాలోవరే ఒక మిమ్మల్ని కూడా ఫాలో అవుతారు. దగ్గరికి నువ్వు పెట్టేసుకో, ఇలా పెట్టుకోనా? నువ్వు పెట్టేసుకో. బ్రదర్ కూడా ఏమైనా మాట్లాడతారేమో, అది నువ్వు పెట్టేసుకో. నేను పెట్టినా. ఇప్పుడు మనం పుట్టేటప్పుడు కొన్ని ఆలోచనలతో అన్నీ పుడతాం కదా. అందరూ గత జన్మల కర్మలు అంటారు కదా, కర్మ ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి కదా. అలా జరిగేటప్పుడు పైవాడే అన్నీ చేస్తుంటాడు కదా. పైవాడే అన్నీ చేస్తున్నప్పుడు, అన్నీ ఇచ్చేసినప్పుడు మరి నేను మౌనంగా ఉండడమేనా, ఇంకా నేనేమీ చేయాల్సిన అవసరం లేదా? కవితారెడ్డి గారు, మీరు అడిగారు కదా క్వశ్చన్, అన్నని అడుగుతున్నాను. అసలు బేసికలీ నువ్వేం చేస్తలేవు, నువ్వు యాక్చువల్లీ ఉన్న చెడగొడుతున్నావు. బేసికల్గా ఉన్నది చెడగొడుతున్నాను. మనిషి చేస్తున్నది ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ హీఈస్ డిస్ట్రాయింగ్ సంథింగ్ ఆల్ ద టైం. ఓకే, ఎందుకు? తనకి ఒక విషయాన్ని ఎట్లా చేయాలనే దాని పట్ల సంపూర్ణ అవగాహన లేకుండా చేస్తున్నాడు. సంపూర్ణ అవగాహన వస్తున్న కొద్దీ అసలు చేస్తున్నది నీవు కాదని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్షణం ఒక వ్యక్తి ఒక ఒలింపిక్స్ పథకం కొట్టాడు అనుకో, ఇనిషియల్గా ఎట్లా ఉంటుంది? ఐ వన్ ద మెడల్. కానీ నువ్వు దాని మూలంలోకి తొంగి చూస్తే అతను ఆ మెడల్ గెలుచుకోవడం వెనుక సమస్త విశ్వం యొక్క తోడ్పాటు ఉంది, భాగస్వామ్యం ఉంది అని గుర్తించడం మన జీవితం యొక్క మూల ఎంక్వైరీ, కోర్ ఎంక్వైరీ. అతను తిన్న భోజనం ఉంది, అతను బట్టలు వేసుకున్నాడు, అవి ఎవరో కుట్టారు, అవి ఉన్నాయి అందులో. అవి లేకుండా అతనికి పథకం ఉంటుందా? ఉండదు. ఆ ఒలింపిక్ గెలుచుకునే వేదిక ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయారు? అదంతా చూస్తున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు అతనికి జన్మనిచ్చిన వ్యక్తి, ఆ తర్వాత అతను అక్కడికి రావడానికి ఒక వెహికల్ వచ్చే ఉంటాడు, విమానం ఎక్కే ఉంటాడు. వీళ్ళందరూ కలిసి అతని ద్వారా ఒక ఒలింపిక్ పథకాన్ని మనకు వచ్చేలా చేశారు. ఓకే, సో విశ్వం అంతా తన ద్వారా ఆడితే అది వచ్చింది తన చేతికి. చేసేదేమీ లేదు, ఎవరు ఏం చేయట్లేదు. నేను చేస్తున్నది అహంకారం. బేసికలీ నువ్వేం చేస్తున్నావు? నీవు చేస్తున్నట్టు కనిపిస్తున్నావు అంతే. బేసికలీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అందులో నీ పాత్ర కొంత ఉంది అంటే ఉంది. ఇది ఎలా ఉందంటే, ఒక 100 మంది కలిసి ముద్దు ఎత్తారు, ఒకటి ఎవరు ఎత్తినట్టు, 100 మంది కలిసి ఎత్తినట్టు. కానీ ఆ ముందలున్న వ్యక్తి నేను ఎత్తున్నా అనుకుంటే, ఎన్నుకున్న వ్యక్తిని అతను చూడలే, అతను అనుకున్నాడు అనుకో, అదే మాయ, అదే అజ్ఞానం అని చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఏదో భోజనాలు పెట్టమని. అప్పుడు ఆ వ్యక్తికి సన్మానం చేస్తాం మనం. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన కింద 100 మంది భోజనాలు పెడుతుంటారు ఒక కార్యక్రమం జరగడానికి. ఇప్పుడు ఆ 100 మంది దానికి చేస్తున్నారు. అతను చేసినట్టే ఈ 100 మంది చేసినట్టే. ఏది చేసినా సమస్తము చేసినట్టే. ఇక్కడ వ్యక్తి లేనే లేడు, వ్యక్తి అనేది లేదు, ప్రకృతి ఉంది, కనిపిస్తుంది. అసలు నేను ఎంతో చేశానండి అని గురువుగారి దగ్గరకు వస్తాడు ఒక ఆయన. అవును, అప్పుడు జెన్ మాస్టర్ చెప్పాడు, ఏం చేశావు నువ్వు అంటే, అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. లేదయ్యా, నీ ద్వారా జరుగుతుంది, బట్ నీవు చేస్తున్నావని నీకు అనిపిస్తుంది. అటు ఎట్లా మాట్లాడతారండి గురుగారు, చేసింది నేనే కదా, మీ దగ్గరికి వస్తే ఏదో నాకు గొప్ప విషయం చెప్తారనుకుంటే నన్ను డిసప్పాయింట్ చేశారు మీరు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే వెళ్ళబుద్ధి కాదు. పక్కనే ఒక సముద్రం ఉంటే సముద్రం ఒడ్డున నిలబడతాడు. ఎట్లా నిలబడతాడు? మనందరం నిలబడతాం కదా, ఊరికి నిలబడతాడు. ఎదురుగా సముద్రపు అలలు అనంతంగా కనిపిస్తుంది. అప్పుడు ఒక పెద్ద అల వస్తుంది. అల అట్లా వచ్చి జుజ్జని ఇట్లా వాటర్ కొడుతుంది కాళ్ళకి. అప్పుడు ఆ కాళ్ళ మధ్యన ఒక శంకు వచ్చి పడుతుంది ఇట్లా. సడన్లీ అతనికి ఒక రియలైజేషన్ వస్తుంది. ఈ శంకు పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసా, నేను కొట్టుకొచ్చాను. రియల్గా ఏం జరిగింది? ఆ శంకు అక్కడికి రావడం వెనుక సముద్రం అంతా ఉంది, ఫోర్స్ ఉంది. ద ఎంటైర్ ఓషన్ ఈజ్ బిహైండ్ ఇట్ అని గుర్తించడమే ఆధ్యాత్మికత. నేను ఒక్కదాన్నే వచ్చాను అనుకుంటే అది అహంకారం. నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తలేవు. నువ్వు ఇక్కడి నుంచి అమెరికా పోవడంలో విమానం ఉంది, విమానం కనిపెట్టిన రైట్ సోదరులు కూడా ఉన్నాడు. రైట్ సోదరు లేకపోతే లేదు, తద్వారా నువ్వేం చేస్తున్నావు? సో ఈ క్షణం మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఈ మైక్ తయారు చేసిన వాడి భాగస్వామ్యం లేదా? సో ఇంతమంది భాగస్వామ్యం వల్ల నీ ప్రతి కదలిక ఉంది కనుక ఒక్కసారి రియలైజ్ అయ్యి ఒక్కసారి అందరికి నమస్కారం పెట్టి పని చేసుకోండి.
మళ్ళీ పని చేసుకున్నాడు. అంతే. అప్పుడు నువ్వు చేస్తలేవు కదా. కదలిక అనేది జీవితం యొక్క మూల సూత్రం. కదలిక అన్నది సెటిల్మెంట్ అనేది ప్రపంచపు నియమం. సెటిల్ అవ్వకపోవడం ప్రకృతి నియమం. ప్రకృతి కదలడం అనేది మూమెంట్ అనేది ఏది నిశ్చలంగా లేదు. అన్నీ కొంచెం కొంచెం కదులుతూ ఏదో మార్పులు చేర్పులకు గురవుతున్నాయి. ఇది మనం అవునన్నా కాదన్న ఫ్యాక్ట్. కానీ మూలంలో ఒక్కటి కదులుతుంది. ఏంది అది? రావడం పోవడం, రావడం పోవడం. ఇది నిశ్చలంగా ఉంది. అంటే మార్పు నిశ్చలంగా ఉన్నది ప్రకృతి. అసలు ఏది మారద్దు, ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండాలి అని ప్రపంచంలో అందరూ బోధిస్తున్నారు. అందుకే అందరి జీవితాలు అన్యాచురల్గా మారిపోయినాయి. ఎప్పుడైతే అన్యాచురల్గా మారుతుందో దాని రిజల్ట్ అశాంతి ఉంటుంది, ప్రతిస్పర్ధ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, సక్సెస్ కోసం పాకులాట ఉంటుంది. అదేమిటో కూడా తెలియదు చాలామందికి. జస్ట్ నీ చుట్టూ ఉన్న 10 మంది ఎగ్జాంపుల్ నీకు పద్మశ్రీ వచ్చిందో ఏది వచ్చింది అనుకున్నాం, ఎవ్వరు గుర్తించకపోతే ఏమీ లేదు, సాధించాను అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కానీ వైఫ్ కానీ ఏదో వచ్చిందిలే అబ్బా మాకు సంబంధం లేదు అందరం. సో నీ ఆనందం పద్మశ్రీలో ఉందా, లేకపోతే అవార్డులో ఉందా, లేకపోతే వాళ్ళ రెస్పాన్స్లో ఉందా? సరిగ్గా చూస్తే అది వాళ్ళ రెస్పాన్స్లోనే బందీ అయింది. జీవితం అర్థమవుతున్న కొద్దీ వీటి నుంచి బయటపడతావు. నీకు సాధ్యమైంది చేస్తావు అంతే. అయితే అన్న నాకు ఇంకొక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. నా మిత్రుడు గణేష్, అయితే ఆయన కూడా కొన్ని మీ వీడియోలు చూస్తూ ఉంటారు, ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి అని అడగండి అన్న, పర్వాలేదు, మీకు ఏదనిపిస్తుంది. డబ్బు మీద మీరు చాలా మాట్లాడుతుంటారు కదా. సో అంటే అసలు అంటే ఈ డబ్బుని మీరు ఎలా నిర్వచిస్తారు అసలు? అంటే డబ్బు అనేది బతకడానికి శ్వాస ఎంత ఇంపార్టెంటో ప్రపంచంలో బతకడానికి డబ్బు అంత ఇంపార్టెంట్. శ్వాస ఇంపార్టెంట్ కదా అని డబ్బాలకు కట్టి పెట్టుకోమను, ఇట్ ఈస్ అవైలబుల్. అందుకని మీరు దాచిపెట్టుకోరు. గాలి అనంతంగా ఉంది కానీ డబ్బు అనంతంగా లేదు కనుక మనిషి దాచిపెట్టుకుంటున్నాడు. కానీ ఎంత అవసరమో తనకు తెలియదు. ఎంత అవసరమో తెలియని కారణంగా వాడు అతను జమ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎంత తినాలో తెలియకపోతే తింటూ ఉంటాం. సో రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు డబ్బు నీకు ఎంతవరకు అవసరం? సో డబ్బు అన్నది మనిషి యొక్క హంగుకి, ఆర్భాటానికి, ఒక ఈగో ప్రదర్శనకి మాధ్యమం కాదు అని గుర్తించడం ఒక స్టెప్. డబ్బు జస్ట్ ఈ ప్రపంచంలో నువ్వు హాయిగా గడపడానికి అవసరం అంతే. ఇప్పుడు మనం చూస్తే అంటే డబ్బు అనే పదం రాగానే మనకి ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ. ఇప్పుడు వీటిని ఎలా మనం అసలు ఎలా డిఫైన్ చేయాలి? ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అవసరమని గుర్తించగానే ఆశ ఉండదు, నిరాశ ఉండదు, అత్యాశ ఉండదు, ఏముండదు. ఏదేది అవసరమని గుర్తిస్తావో అక్కడ ఏ నెగిటివ్ థింకింగ్ ఉండదు. ఏదైతే నీ ఐడెంటిటీకి ఒక బూస్టప్ ఇస్తుంది, నా కుటుంబంలో నేను ఒక స్పెషల్ పర్సన్గా గుర్తించడానికి డబ్బు ఒక మాధ్యమం అనుకున్నావు, ఇరుక్కుపోతాం అంతే. డబ్బు జస్ట్ అది నువ్వు దాన్ని గుర్తించడమే రియలైజేషన్. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఎంత డబ్బు కావాలి, అది ఎలా వస్తుంది, ఇంతే. కొంచెం చిన్న అన్వేషణ చేస్తే ఒక కొలిక్కి వస్తుంది. ఎప్పుడైతే డబ్బుకి నువ్వు ఆనందానికి లింక్ పెట్టలేదో నీ డెఫినేషనే మారిపోతుంది. అంటే ఇప్పుడు సమస్య గుర్తించకపోవటం వల్ల, గుర్తించింది సంపాదించలేకపోవటం వల్ల, గుర్తించకపోవడము, డబ్బు అనేది ఒక నీకు ఆనందాన్ని ఇచ్చే వస్తువుగా చూసుకోవడం వల్ల చెడిపోయింది విషయం. డబ్బు జస్ట్ అవసరం అంతే. అది నీ ఆనందానికి, నీ నిద్రకి, నీ భోజనానికి, నీ ప్రశాంతతకి, నీ ధ్యాన స్థితికి తాకట్టు పెట్టకూడదు డబ్బుని. నా దగ్గర డబ్బు వచ్చిన రోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, డబ్బు పోతే దిగాలు పడిపోయాను అంటే నీ మూల స్థితికి అనవసరంగా డబ్బుని జోడించావు. డబ్బు ఉన్నా ప్రశాంతంగా ఉండు, డబ్బు లేకపోయినా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతతకి డబ్బుకి ఏ సంబంధం లేదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డబ్బు ఎక్కువ వచ్చినా ఇట్లే ఉండు. ఇప్పుడు డబ్బు ఎక్కువ వచ్చినంత మాత్రం నీ జీవన విధానం మార్చుకోకర్లేదు. ఉదాహరణకి నేను పెద్ద ప్యాలెస్ కొనుక్కున్నానే అనుకో, అది కింద పడుకోవడానికి దానికి ఏం సంబంధం? మనం ఏం చేసాం, గుర్తింపుకి, ఒక స్టేటస్కి దాన్ని సింబల్గా మార్చేసిన తర్వాత దాని అందమంతా పోయింది. అంటే ఇప్పుడు అవసరాలకు మించింది ఆశ అన్నారు. ఆశనలే. ఒకవేళ నీ అవసరం తీరింది, ఇక మిగతా దాంతో నీకు సంబంధం ఉండకూడదు. అది బ్యాంకులో అయినా ఉండని, నువ్వు దానమన్నా చేసుకో. దాన్ని ఆధారం చేసుకుని నీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఒక మంచి ఇల్లు కట్టావు, ఎక్కువ శాతం ఇల్లు ఎందుకు కడతారు? అందరి మధ్యలో నాకు గుర్తింపు ఉండాలని, షో ఆఫ్ చేసుకోవడానికి అదొక మాధ్యమం అయింది. ఒకవేళ నాకున్న మానసిక సంప్రజ్ఞ స్థితిలో నేనేం చెప్తాను, నా దగ్గర ఉన్న డబ్బుకి ఆ ఇల్లు వచ్చిందబ్బా, ఆ ఇల్లున్నా లేకున్నా నాకు వచ్చేది లేదు, పోయేది లేదని చెప్తాను.
సో ఆ అవసరాన్ని మనం సంపాదించలేకపోతే ఆందోళనకు గురవుతాం. గురి అవ్వకూడదు, అది అవ్వకూడదు. అసలు నీకు బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ కుక్క రూపాయి లేదు దాని దగ్గర, అది ఎందుకు బాగుంది తెలుసా? ఆ మూల స్థితులకి ఏవి లింక్ పెట్టలేదు అది. ఇప్పుడు మనకి ఎవరన్నా తిడితే మన నిద్ర పట్టదు, ఎందుకు? నీ గౌరవం భంగమైంది. సో అసలు నిన్ను ఎవరు తిట్టలేరు. తిట్టింది వాడు జస్ట్ నోరు, వాడికి ఏదో వచ్చిన తిట్టాడు, వాడు తిట్టిన దానికి నీకే సంబంధం లేదు. నీ మూల వస్తువులను నేను తాకట్టు పెట్టడం లేదని గుర్తించినప్పుడు ఒక పెద్ద గొడవైన తర్వాత కూడా వెళ్ళి హాయిగా పడుకోగలవు. నీకు ఉద్యోగం పోయింది, లేదా నీవెవరో డబ్బు రావాల్సిన వాళ్ళు నిన్ను మోసం చేశారు, నువ్వు వెళ్ళి చక్కగా భోజనం చేయగలిగావు. మనం ఏం చేసాం? లింక్ పెట్టాం. మన మనసు కరప్ట్ అయిపోతుంది ఎవ్రీ మినిట్. వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మన కోర్ అండర్స్టాండింగ్స్. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏవో 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 బాగుంటే తప్ప ఉండమ్మా. అయితే అన్న ఏది ఎట్లాగైనా ఉండదు, బీ హ్యాపీ అన్న. ఇది అయిపోయిన తర్వాత మీరు అడగండి. గతంలో నేను మాదాపూర్లో ఒక 5-6 ఇయర్స్ క్రితం నాకు ఒక ఆఫీస్ ఉండేది మాదాపూర్లో, 60,000 ఆఫీసు. అంటే నెంబర్స్ చెప్తున్నాను కాదు, దానివల్ల నేను ఎంత బాధపడ్డానో చెప్తున్నాను. నా దగ్గర ఒక 5-6 స్టాఫ్ ఉండేవారు. నాకు ఎప్పుడు లక్షల్లో అమౌంట్ వచ్చేది. అయితే ఎప్పుడు చూడలేని అమౌంట్ వచ్చేసింది. మీడియా వల్ల హైప్ ఎక్కువైపోయి దాంతో నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని. నేను చెప్తే ప్లాట్లు కొనేసేవారు. ఆ డబ్బుని తీసుకెళ్ళి నా చుట్టూ ఆ డబ్బు అంత వచ్చి ఏం చేయాలో అర్థం కాక చిన్న చిన్న సినిమాలకి దీనికి ఏవో మొత్తానికి ప్రొడ్యూసర్ అవ్వాలి, లేదా ఇది అవ్వాలి అనుకుని చిన్న ఓవర్ యాక్టింగ్ చేసేవాడిని. తదుపరి నేను చిన్న పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళకి మేపేవాడిని. ఈవినింగ్ అయితే దావత్తు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇవన్నీ ఉండే, వాట్ ఎవర్ చేసలేని లేదు. ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఒక 5-6 లక్షలు కావాలి ఆఫీసు ఇవన్నీ. దీనికోసం నేను విపరీతమైన కష్టపడి విపరీతంగా మళ్ళీ తిరిగి ఉదయాన్నే 7 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు ల్యాండ్లు అమ్మడమో లేదా ఇవి చేయడమో ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించేవాడిని. ఒకనొక స్టేజ్ వచ్చి మొత్తం డబ్బు పోయింది, క్రోర్స్లోనే పోయిందంటే తర్వాత చాలా రకాలుగా పోయింది. తర్వాత ఇంకెంత పడిపోయి ఇప్పుడు ఏవైతే నా చుట్టూ జనం ఉంటారో వాసు ఇంకా డెడ్ అయిపోయాడు అని దాదాపు అది ఒక 3 సంవత్సరాలు నడిచింది. నా దగ్గర ఉన్న కార్లు అన్నీ పోయినాయి, స్టాఫ్ వెళ్ళిపోయారు, ఇవన్నీ అయిపోయాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఏదో కష్టపడి అప్పులు తీర్చుకున్నా. అయితే ఇప్పుడు నేను వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది. నాకు ఒక కోరుకుంది, ఏదో పొలిటిక్స్లోకి వెళ్ళాలి ఇవన్నీ. ఇప్పుడు అలాగే నాకు ఒక ఆఫీస్ ఉండేది, నాకు ఒక 10 మంది స్టాఫ్ ఉండేవారు. ఇప్పుడు ఒక బయటకు వస్తే బంగారం వేసుకొని ఉండేవాడిని. ఎక్కడికైనా హోటల్కి వెళ్తే నేను ఒక 20,000 ఖర్చు పెట్టే విధంగా నాకు ఇన్కమ్ అలా ఉండేది. నెంబర్ 1గా ఉండాలి, ఎందుకంటే పేదరికం నుంచి పుట్టాను కాబట్టి. అలా ఉండడం వల్ల అలా డబ్బు వచ్చేది. ఇప్పుడు అవన్నీ తీసిన తర్వాత డబ్బు అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు వాల్యూ ఇవ్వట్లేదు. మళ్ళీ నేను అలా ఉండగలను, ఎందుకంటే అదే దాన్ని ఎలా ఇది కరెక్టా కాదా అసలు ఈ డైలమాలో తిరుగుతుంది. మనకున్న మూల స్థితులకి మనకు అసలు ఏ వాల్యూ లేదని తెలుసుకోవాలి. బేసికల్ నీకు వాల్యూ ఇస్తలేరని కాదు, నీ దగ్గర డబ్బు లేదు, డబ్బును చూస్తున్నారు, అది లేనందుకు వెళ్ళిపోతున్నారు అంతే. అవును, నీకు వాల్యూ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పాయింట్ కాదు. వాళ్ళు ఎప్పుడు చూసింది, నువ్వు చూసేది అదే, వాళ్ళు చూసేది డబ్బే. అవును, ఈ ఇంటిని చూస్తున్న మనిషిని ఎవరు చూస్తున్నారు? మెడలో ఉన్న బంగారాన్ని చూస్తున్నారు, ఆ మెడని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లే మూలాన్ని. అందుకని ఇలాగే ఉంటుంది. నేను మళ్ళీ తిరిగి నా పూర్వవైభవం సంపాదించుకోవాలి. అసలు వచ్చింది ఒక అబద్ధం, మళ్ళీ పోయింది ఒక అబద్ధం, తిరిగి వచ్చేది మళ్ళీ అబద్ధం. జస్ట్ నీడ్ అంతే. మనీ అదొక్కటే రియలైజ్ నిన్ను ఆనందంగా మారుస్తుంది. ఇట్ ఇస్ జస్ట్ నీడ్. నీకు ఎట్లయితే దాహం అయితే నీళ్ళు అవసరమో, ఈ ప్రపంచంలో ఒక షాంపూ ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బు అవసరం. దట్స్ ఆల్. అక్కడ అంతకుమించి వేరే ఫిలాసఫీ కానీ. ఇప్పుడు మనకి ప్రపంచంలో పర్టికులర్ విదేశాల్లో ఈ మనీకి సంబంధించిన చాలా మనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే మనీకి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఒక గ్లోబల్ ఫినామినా కావచ్చు, అతని బిజినెస్ టైకూన్స్ కావచ్చు, ఎవరికైనా మనీ అవసరమే. అయితే మనీ అన్నది 2 రకాలుగా విభజించి చూస్తా నేను. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఉన్నందుకు ఈ అవగాహన ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వు ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసావు అనుకో, ఇప్పుడు వారెన్ బఫెట్స్ ఉన్నాడు, లేకపోతే బిల్ గేట్స్ ఉన్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే 1,00,000 మంది జీవితాలు వాళ్ళ పెట్టిన కంపెనీ మీద ఆధారపడ్డాయి కాబట్టి దే హ్యావ్ టు మేక్ మనీ. అవును, అందుకని వాళ్ళు మనీ గురించి నిరంతరం ఆలోచించాలి. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ అవసరం లేదు. ఇప్పుడు 90% మందికి ఏం కంపెనీలు ఉండవు. స్టిల్ మనీని ఆధారం చేసుకుని ఒక వాచ్ కొనుక్కున్నప్పుడు, లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు మనిషి ఆనందపడుతున్నాడు, దాని ద్వారా తన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాడు. ఇది ఒక అనారోగ్య చేష్ట. అందులో దానివల్ల ఏముండదు. ఎంతకాలం గుర్తిస్తారు, ఎంతకాలం నువ్వు అట్రాక్ట్ చేయగలవు, అట్లా అది వేస్ట్. అయితే ఇప్పుడు నెంబర్స్ విషయానికి వస్తే జపాన్ ఏమో ఈ స్థానంలో ఉంది, అమెరికా ఈ స్థానంలో ఉంది,
అదే చెప్తున్నా, చైనా ఈ స్థానంలో ఉంది ఆ ఎకనామిక్స్ అని వేరే, చెప్తున్నారు. ఆ మరి ఇండియా ఎకనామిక్స్ తక్కువలో ఉంది, ఆ ఎకనామిక్స్ వేరే, దీనివల్ల అన్ప్రొడక్టివ్ ఆ అయిపోతుంది. ఎకనామిక్స్ వేరే. అంటే ఇప్పుడు ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హంగర్ ఇండెక్స్ ఇవన్నీ నిర్వహించే సంస్థలు ఎవరు, ఆ రేటింగ్ ఎట్లా ఇస్తారనే దానికి మళ్ళీ ప్రమాణాలు వేరే ఉన్నాయి. హంగర్ ఇండెక్స్లో మనకంటే ఆఫ్ఘనిస్తాన్ మంచి ర్యాంకింగ్లో ఉంది, నేను ఎక్కడో చదివాను. ఒరిజినల్గా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుందో మనకు తెలుసు, తాలిబాన్ ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు హ్యాపీనెస్ ఉదాహరణకి ఏమీ చేయని వాడు లేకపోతే బాగా డబ్బున్నవాడు ఎట్లా ఉంటాడనేది ప్రపంచానికి కొన్ని క్వశ్చన్స్ అడిగి అక్కడి నుంచి కొన్ని జవాబులు సంపాదిస్తారు, అక్కడి నుంచి నిర్ణయించేస్తారు అంతే. ఇప్పుడు ఉదాహరణకి జీడిపి అంటారు, ఒక్కొక్క మనిషి మీద ఎంత డబ్బు ఉంటుంది డివైడ్ చేస్తే, సో ఇన్ని డాలర్లు ఉంటే అది అభివృద్ధి చెందిన దేశం. ఇప్పుడు నేను జర్నలిజం చదివినప్పుడు అందులో ఒక విషయం మాటికి చర్చలోకి వస్తుంది. అభివృద్ధి సిద్ధాంతం అని ఒక బుక్కే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 2వ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటి వరకు ఒక పారాడైమ్ షిఫ్ట్ ఎట్లా వచ్చింది, అభివృద్ధి నిర్వచనాలు ఎట్లా మారిపోయాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అందరూ నిర్ణయానికి వచ్చారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టే కంపెనీలు, అందుకే కంపెనీలను పిలుస్తారు. తర్వాత డబ్బుని పెంచుకోవడం, తద్వారా ఆ దేశం అభివృద్ధి చెందింది. బట్ వాట్ అబౌట్ దేశ ప్రజలు? ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు ఆనందంగా లేకపోతే నువ్వు అభివృద్ధి చెందినట్టు ప్రపంచం దృష్టిలో, కానీ ప్రకృతి దృష్టిలో నువ్వు నీ అభివృద్ధిని కోల్పోయావు. సో అభివృద్ధి అనే దానికి నేను థీసిస్ రాసినప్పుడు చివరిలో బ్రాకెట్ పెట్టి ఒక లైన్ రాసి సబ్మిట్ చేసిన యూనివర్సిటీలో నేను చెప్పాను, దాంట్లో రాశాను అనమాట. ఇప్పుడు నేను పుస్తకంలో ఉన్న నిర్వచనాలన్నీ చెప్పాను, కానీ అవన్నీ అసమగ్రంగానే ఉన్నాయి. నేను నా నిర్వచనం ఇస్తున్నా, అనుభవించే సామర్థ్యం నీ దగ్గర ఏది ఉందో అది అభివృద్ధి. ఒక డెవలప్డ్ మైండ్ ఉన్నదాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తుంది, లేని దానికోసం ఆరాటపడు. సో మనం జీవితం యొక్క మూలంలోకి వెళితే ఇదంతా సెకండరీ. వాట్ యు అచీవ్, హౌ మచ్ మనీ యూ మేక్, ఎంతమంది నిన్ను గుర్తిస్తారు, ఇదంతా మీనింగ్లెస్. అవి వద్దంటలేను, వాటిని ఇరుక్కోవడం మాత్రం తప్పు. అన్నా నిజమే, కానీ ఇప్పుడు ప్రజలు బద్ధకస్తులు అయ్యే అవకాశం. ప్రజలతో మనకు పని లేదు. నీ గురించి చెప్పు, నా గురించి చెప్తే ఈయన గురించి చెప్తా, ప్రజలు ఎవరో నాకు తెలియదు. అది హైపోథీసిస్. అది నేను చూసిన ప్రజలు ఈ బద్ధకస్తులు ఏమి కాదు, నువ్వు చూసిన ప్రజలు బద్ధకస్తులు ఉన్నారేమో. ఓకే, నీవెవరో అట్లాంటి వాళ్ళే తారసపడతారు నీకు. ఓకే, నువ్వు తాగుబోతు అయితే అంత తాగుబోతులమయ్యే కనిపిస్తుంది ప్రపంచం. ఎవరేజ్ ఆఫ్ 5 people అంటారు. నీకు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళే కనిపిస్తుంది. చీరలు ఇష్టం ఉంటే ఓన్లీ బట్టల షాప్లే కనిపిస్తాయి నీకు. నువ్వు తిండిపోతు అయితే హోటల్స్ కనిపిస్తాయి. అయితే అన్న ఇప్పుడు నేను గతంలో పెట్టే వర్క్షాపుల్లో ఒక కాన్సెప్ట్ చెప్పేవాడిని, మోడర్న్ పీక్ పెర్ఫార్మెన్స్ అని. మీకు పీక్ పెర్ఫార్మెన్స్ అంటే గట్టిగా ప్రయత్నించాలి, రోజుకు 16 గంటలు అంటే గట్టిగా 16 గంటలు ప్రయత్నించాలి, దానికి ఒక టైం టేబుల్ వేయాలి, ఉదయం 4:30 బ్రహ్మముహూర్తంలో లాగాలి, ఇలా ఈ టైం ఈ షెడ్యూల్ బ్లాక్ పెట్టుకోవాలి, ఈ టైంలో వీళ్ళని కలవాలి, ఈ టైం వేస్ట్ చేయకూడదు, ఇలాగ ఈ కాన్సెప్ట్లు చెప్తుంటాను నేను. పీక్ పెర్ఫార్మెన్స్ మైండ్ని ఎప్పుడూ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంచుకోవాలని. అయితే మీరు సహజ స్థితి గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఆర్గనైజ్డ్ వేలో ఉన్నదానికన్నా ఈ సహజ స్థితిలో అలా ఉండాలనుకుంటున్నాను. దాన్ని ఎలా సహజ స్థితిలో పీక్ పెర్ఫార్మెన్స్ ఉండాలి? ఇప్పుడు ప్రపంచం వచ్చిన తర్వాత అందరూ ఇన్ని రకాల ఉద్యోగాలు లేకపోతే డెవలప్మెంట్స్, డబ్బు, బంగారము, టెక్నాలజీ ఇవన్నీ వచ్చినందుకు నీకు టైం సరిపోతలేదు. నువ్వేదో ప్రూవ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించడానికి ఇంత కష్టపడక్కర్లేదబ్బా. అందరనే ఒక ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అందరు ఇట్లా ఆలోచిస్తే ప్రపంచం ఏమైపోతుంది. నేను అంటాను, ప్రపంచం ఆర్థికంగా కొంచెం డౌన్ అవ్వచ్చు, కానీ బాగుంటుంది. ఓన్లీ ఆర్థికంగా ఎదగడము, ఇన్ని $1 బిలియన్ ఎకానమీ అని చెప్పుకోవడం, అది జస్ట్ చార్ట్లో బాగుంటుంది. ఆలోచన విధానం బాగుంటుంది అంటే నువ్వు ఏమి లేకున్నా ఆనందంగా ఉండే స్థితి ఎంత బాగుంటుంది. నీ దగ్గర కోట్లు ఉంది, ఇప్పుడు నీ దగ్గర కోట్లు ఉంది, నా దగ్గర కోట్లు ఉంది, నీ దగ్గర కోట్లు ఉంది. ఇదే ఉప్పాలు కూడా ప్రపంచం అనుకో, ఉప్పాలు కూడా అగ్రస్థానంలో ఉంది, కానీ నువ్వు సఫర్ అవుతున్నావు, నేను సఫర్ అవుతున్నా, నేను సఫర్ అవుతున్నాడు. ఎందుకు ఈ జీవితం? ఎవల్యూషన్ ఆగిపోద్ది కదన్నా. ఏ ఎవల్యూషన్ లేదు. ఇప్పుడు గతంలో బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టేవాళ్ళం, ఫోన్పే వచ్చింది, అది ఓకే. అది ఉన్నా లేకున్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, టైం సేవ్ అవుతుంది కదా, అదే భ్రమ. సో అప్పటికి ఇప్పటికి నువ్వు చేస్తున్న దాంట్లో పెద్ద మార్పే ఉండదు. సరే అన్న, ఇంతకుముందు వైర్లెస్ మైక్ లేదు, గతంలో ఇలా మైక్ పెట్టుకొని, ఇప్పుడు వైర్లెస్ మైక్. టెక్నాలజీ ఇంపార్టెంట్ కాదు, మైకులు ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పే మాటలో సత్యం ఉండదు. అనవసరం, ఇంపార్టెంటే, కానీ ఎవరి చేతిలో ఎవల్యూషన్ ఉండాలని కూడా ఇంపార్టెంట్. డ్రైవింగ్ ఇంపార్టెంట్, మంచి డ్రైవర్ చేతులు ఉండాలి, అది పిచ్చోళ్ళ చేతులు కాదు. ఓకే,
సో ఇప్పుడు ఒక మంచి ప్రధాని వస్తే దేశం అంతా బాగుంటుంది, మంచి రాజు ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్తారు. అట్లాగే ప్రతి కుటుంబంలోనూ మనుషులు బాగుండి, ప్రతి సమాజంలో మనుషులు బాగుంటే ఓవరాల్గా ప్రపంచం బాగుంటుంది. జస్ట్ డబ్బున్నంత మాత్రం అందరూ ప్రపంచం బాగుంటుంది లేకపోతే ఆ దేశం బాగుపడదని చెప్పడానికి లేదు. ఆర్థిక పరంగా బాగుపడ్డది, టెక్నాలజికల్ ఎవాల్వ్ అయ్యావు. మరి టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనిషి ఎట్లా ఉపయోగిస్తున్నాడు అది ఉండొద్దా? స్మార్ట్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేస్తున్న సమాజము ఒక స్మార్ట్ మైండ్ ఉన్న మనిషికి అమ్మాలని ఎందుకు అనుకోవట్లేదు? ఒక డంబెస్ట్ పర్సన్ దగ్గర స్మార్టెస్ట్ ఫోన్ ఉంది ఈరోజు. నిన్ను జస్ట్ యు ఆర్ ఎ కమోడిటీ. ఇప్పుడు ప్రపంచమంతా మార్కెట్, ఆ ప్రపంచం మార్కెట్లో నువ్వు ఒక ఎసెట్ లేకపోతే నువ్వు ఒక లయబిలిటీ, ఇట్లా నడుస్తూ ఉంటుంది అంతే. సో అది చర్చించేవాళ్ళు చర్చించుకొని, నేనేం చూస్తాను నీ దగ్గర ఎంతనైనా ఉండని, అది నిజంగా ప్రపంచానికి డబ్బుకు ఉపయోగము, టెక్నాలజీ ఉపయోగము అంటే సృష్టించు. నీ దగ్గర ఉన్న డబ్బుని ఇంతకంటే అడ్వాన్స్డ్ ఫోన్ కోసం సృష్టించు, ఉపయోగించు. తప్పండి, దాన్ని నేను చెప్పట్లే. అంటే నేను టెక్నాలజీ ఉపయోగించుకొని దాన్ని గౌరవిస్తూనే చెప్తున్నాను. కానీ ఇవేవీ లేకపోయినా నీలో నిరంతరం నువ్వు కోరుకునేది ప్రశాంతతని. నీ దగ్గర అన్నీ వచ్చినా ప్రశాంతత మిస్ అయింది అనుకో, వాట్ ఈస్ ద పాయింట్ అంటున్నది. సో నెవర్ ఏమంటారు, గో అవే ఫ్రమ్ యువర్ నేచర్, ట్రూ నేచర్. అదే నిన్ను నిరంతరం కాపాడుతుంది. మిగతావంతా అవసరానికే, ఇది ఉంది అవసరానికే. ఓకే, అసలు యూట్యూబ్ లేకపోతే ఏమైతే చెప్పు, ఏమీ కాదు, నథింగ్ హ్యాపెన్స్. మీరు అడగండి. సో మనీ అడగండి, నెక్స్ట్ అది ఉన్నాయి అలా వస్తూనే ఉంటాయి. మాట చెప్పన్నా ఎవరికి ఏం చెప్పకూడదు. అతను అడగాలనిపిస్తే అడుగుతాడు, నాకు చెప్పాలనిపిస్తే చెప్తా. మొహమాటం అనేది తీసేమన్నానే తెలియజేస్తాను, అది చెప్పకు, అది కూడా చెప్పాలి. అనుకుంటే అనుకోని ప్రశ్న అట్లుంది, నెక్స్ట్ టైం కలిస్తే తెలియదు. సో నా రియలైజేషన్ అంతా ఒక దగ్గరకు వచ్చి ఆగింది 2009లో. చిన్న విషయం అది. ప్రకృతి ప్రపంచం అనే విభజనలో నాకు చాలా ఆన్సర్స్ దొరికాయి. నేను ప్రకృతి కోసం చేస్తున్నా అంటే జీవితకాలం చేస్తున్నాను, అందులో ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. ప్రపంచం కోసం చేస్తున్నా అంటే తాత్కాలికంగానే చేయబడుతుంది. ప్రాపంచికము తాత్కాలికమే. ఏదైనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ప్రపంచం కోసం చేస్తున్నావు, ఎక్కువ కాలం చేయలేవు. పెయింటింగ్ విన్సెంట్ వ్యాన్ గోగ్ లాగా వేస్తున్నావా, మరణించే చివరి క్షణం కూడా బ్రష్ అట్లా ఆడిస్తూ అట్లా మరణించవచ్చు. బికాజ్ అందులో ఎక్స్పెక్టేషన్ లేదు. ఏ పనికైతే సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు, ప్రతిస్పర్ధ, ఈగో, గర్వం, హంగు, దర్పం ఇట్లాంటివి జోడించలేదు, అది ప్రకృతి పని. ఏ దాంట్లో అయితే పోలిక వచ్చింది, సక్సెస్ కోసం చేస్తున్నావు, గుర్తింపు కోసం చేస్తున్నావు, ఎవరు చూడాలని చేస్తున్నావు, అదంతా ప్రపంచం పని. ప్రపంచం పనిలో ఆనందం వెతికినవాడు భంగపడతాడు. ప్రపంచం అవసరాలు మాత్రమే తీరుస్తుంది. ఫోన్ అవసరం, ఆనందము కాదు. కారు అవసరం, ఆనందము కాదు. విమానం అవసరమే, నీకు చార్టర్డ్ ప్లేన్ ఉన్నా జస్ట్ అవసరం. వాటర్ బాటిల్ ఎంతో, విమానం కూడా అంతే. నీకు అవసరం కాబట్టి నీ ఇంటి దగ్గర ఉంది. అవసరం తీరిన రోజు ఎవరికన్నా ఇచ్చి. కొన్ని అవసరాలు తీరితేనే కదా ఆనందం వచ్చేది. వాటికి లింక్ పెట్టిందే వద్దు అసలు అంటుంది. అసలు ఆనందం రాదు, ఆనందం ఉంటుంది అంతే. రెండోది, వచ్చిపోయేదంతా ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో కూడిన ఆనందం. అది ఆనందం అనేది కాదు, దాని యొక్క నిజ స్వరూపం. ఇది ఎలా ఉంటుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఊరికే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, అతనికే మాటికి తెలుస్తుంటుంది ఆరోగ్యం వస్తున్నట్టు. ఒక నిరంతరం ఆరోగ్యంగా ఉన్నాడు 20 సంవత్సరాలు, అతనికి ఆరోగ్యం తెలియదు. కానీ అదే నిజమైన ఆరోగ్యం. మనకు తెలుస్తున్నది నిజాన్ని కాదు, తెలిసి ఆగిపోయి తెలిసి అట్లా స్థిరపడ్డ తర్వాత అది కనుక కొనసాగితే ఒక సట్లెస్ట్ స్టేజ్కి రీచ్ అవుతుంది. అంటే ఏ గాలి తగలని ఒక సముద్రము లేదా నది అట్లా ప్రశాంతంగా ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్, దాన్ని మనం వర్ణించలేం. అంటే నీ మనస్సులో ఒక చిన్న ఇట్లా అలజడి ఏదైతే ఉంటుందో, అది అలజడి వచ్చింది మళ్ళీ ఆగింది, మళ్ళీ అలజడి వచ్చింది మళ్ళీ ఆగింది. తద్వారా నీకు తెలుస్తుంటుంది మైండ్. ఒక మూమెంట్ వస్తుంది, అలజడి అంతా పోయింది, నీ మనస్సు స్థిరపడ్డది. అట్లా కొనసాగిందనుకో, నీలో ఒక రకమైన గంభీరత, ఒక స్థిరత్వం ఉంటుంది. ఆనందం యొక్క ఒరిజినల్ స్టేట్ అట్లా ఉంటుంది. మనం చప్పట్లు కొడుతూ ఎగురుతూ పార్టీల్లో గంతులు వేస్తున్నాడు ఆనందంగా ఉంటుందన్న గ్యారెంటీ నాకు లేదు. కనిపిస్తున్నాడు అట్లా ప్రాబబ్లీ మూమెంట్కి. ఇప్పుడు ఒక హీరో రవితేజ్ ఉన్నాడు అనుకో,
అతన్ని ఈజ్ చూసి మనం ఆనందం అనుకోవడానికి లేదు. వీ రియలీ డోంట్ నో లోపల ఏ టర్మాయిల్ నడుస్తుందో, లోపల ఏ ప్రాబ్లం నడుస్తుందో, అది కప్పిపుచ్చుకోవడానికి ఎట్లా నవ్వుతున్నారో తెలియదు మనకు. నిజంగా ఆనందంగా ఉన్నవాడు చాలా రేర్గా నవ్వుతాడు. ఆనందం ఉండాలని ప్రయత్నించేవాడు నవ్వడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు ఆనందంగా ఉండదని తెలుసుకున్నవాడు ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తాడు. మన శరీర ధర్మాల్లో బిగపట్టడం లేనే లేదు. చిరునవ్వు అన్నది మళ్ళీ బిగపట్టడమే, వదిలేయడమే ఉంది. వదులు శరీరం ఉన్నది లూజ్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరిదైనా మీరు నిద్రపోయినప్పుడు బాడీ వదులుగా పెడతారు. మెలకువలో కూడా అంత వదులుగా ఉండాలి. గుర్తింపు కోరుకునేవాడు బిగుగా పెడతాడు, సాధించాలనుకున్నవాడు పిడికిలి బిగిస్తాడు. ఇదేమి ఫిలాసఫీ కాదు. సరిగ్గా హ్యూమన్ నేచరు లేదా నీ నేచర్ యొక్క కోర్ని కనుక నువ్వు నిశ్శబ్దంగా గమనిస్తే పుస్తకాలకు అతీతమైన విషయం ఇది. అన్న ఇది వచ్చింది కాబట్టి ఇంకొక కన్వర్జేషన్. అయితే నేను కొంతమంది వ్యక్తులు ఫాలో అయ్యా. టోనీ రాబిన్స్, బ్రెయిన్ ట్రేసీ, లెస్ బ్రౌన్, రాబిన్ శర్మ, ఇలాగా చాలా వ్యక్తులు ఉన్నారు. డాన్ లాక్, ఇలాగ మార్కెటింగ్లో కానివచ్చు, ఎన్ఎల్పిలో కానివచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్లో జో డిస్పెన్సో, సీక్రెట్, ఇవన్నీ చాలా ఫాలో అయ్యా. అయితే అందులో ఏముంటుందంటే ఇప్పుడు ఫెడ్రిక్ నీచే దగ్గరికి వద్దాం కాసేపు. ఫెడ్రిక్ నీచే బోర్న్ టు విల్ అని ఉంటుంది. అది ఆర్జీబీ ఫాలో అయ్యాడు, ఐన్ రాండ్ ఫాలో అయ్యింది. ఐన్ రాండ్ ఫెడ్రిక్ నీచెని ఫాలో అయ్యి ఐన్ రాండ్ ఫిలాసఫీ చేసింది. అందులో ఏంటి, యు ఆర్ ద నెంబర్ 1. నువ్వు ఒక స్థానంకి వెళ్ళినంత అది వదిలేసి ఇంకొక దానికి వెళ్ళు. ఏ గురువుని పట్టుకోవద్దు. నువ్వు అల్టిమేట్గా నువ్వు పవర్ని అలాగే విల్లుని సాధించడంలోనే ఆనందం ఉందని ఫెడ్రిక్ నీచే తన ఒపీనియన్తో చెప్పాడు. నాకు ఒక టైం అదే అనిపించేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు. ఇప్పుడు టోనీ రాబిన్స్ అది చెప్తాడు, యు ఆర్ ద గ్రేటెస్ట్. లెస్ బ్రౌన్ అదే చెప్తాడు. అదంతా పోలిక వల్లనే వస్తుంది. మరి ప్రపంచంలో నువ్వు గ్రేటెస్ట్ అని నేను ఎదుటి వ్యక్తి ఒప్పుకోకపోతే అదే చెప్తున్నా. నువ్వు నీ గ్రేట్నెస్ నీలో బందీ అయ్యలేదు. ఇప్పుడు దాన్ని నువ్వు అడవిలో ఒంటరిగున్నావు, ఆ బిగు ఉంటుందా? ఉండదు. ఎందుకు లేదు? ఒక్కడున్నాను. దట్స్ ద పాయింట్. అంటే ఇప్పుడు నువ్వైతే గ్రేట్ అనుకుంటున్నావు అది వేరే వాళ్ళ చేతిలో బందీ అయ్యింది. నేను అనలేదన్న, ఒక 10,000 మంది వాళ్ళ సెమినార్లకు వెళ్తున్నారు. నాకు తెలియదు. ఈ భూమి మీద ఉన్నా వాళ్ళు ఉన్నా నేను ఇట్లే ఉంటాను, వాళ్ళు లేకపోయినా ఇట్లే ఉంటాను. వాళ్ళు నాకు మోటివేషన్ కాదు. నేను వాళ్ళ మైండ్ని చూస్తున్నా. ఫ్రెడ్రిక్ నీషే ఫిలాసఫీలో ఒక అసంపూర్ణత ఉంటుంది. అసంపూర్ణతనా? అంటే ఒక రాడికల్నెస్ ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోబ్బా, చిన్నప్పటి నుంచి డబ్బు లేనివాడు డబ్బు పట్టు ఎట్లా అంటే ఒక మమకారం కలిగి ఉంటాడు. చిన్నప్పటి నుంచి డబ్బు కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు సక్సెస్ కోసం అర్రులు చాచిన వాడు ఒకలా మాట్లాడతాడు. సక్సెస్ లేదని తెలుసుకున్నవాడిని నేను. నాకు వాళ్ళదంతా నాకు మీనింగ్లెస్ అని. మరి కసి ఉండాలి, బర్నింగ్ డీజిల్ ఉండాలి, ఇవన్నీ అవసరం లేదా? నువ్వు తినేటప్పుడు కసి ఎందుకు? ప్రశాంతత. శ్వాసించడానికి కసి ఎందుకు? కసి లేదు, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏదన్నా రుజువు చేయాలంటేనే కసి, బర్నింగ్ ఎందుకు? ఇప్పుడు నువ్వు హాయిగా నచ్చిన పని చేసుకుని జీవితకాలం బతకడానికి ఏ కసి ఎందుకు అబ్బా? ఎవరు మోటివేషన్ అనేది అబద్ధం. అదంతా యూ డోంట్ నీడ్ మోటివేషన్. ఇప్పుడు నా టాక్స్ యాక్చువల్గా డిమోటివేషన్. నేను ఐ డోంట్ మోటివేట్ ఎనీబడి. ఇప్పుడు నా వాయిస్లో రేజ్ చేయడం కానీ, పిడికిలు బిగించడం కానీ, నా జీవితంలో పిడికిలు బిగించలేదు నేను. సో నేను ఒక చిన్న పద్యం రాసుకున్నా. మీరు మోటివేషన్ లేకంటేనే నిత్యం పని చేస్తున్నారు కదా. దాని మోటివేషన్ ఎందుకు? నా స్వభావం. ఇప్పుడు నువ్వు శ్వాసించడానికి మోటివేషన్ ఏది? ఇది చేయడానికి మేము మోటివేషన్ ఇస్తాం. అట్లా వేరే వాడు ఇవ్వకూడదు మోటివేషన్. తనలో కలగాలి స్పందన. ఎలా కలుగుతుంది? ఆలోచనలో బందీ అయిపోయి ఉంటాడు కదా. అదే బ్యూటీ కలుగుతుంది. నేను కొన్ని సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉన్నాను. నేను కూడా యాజ్ మోటివేషన్ ఉండి ఏ పని చేయకుండా బ్యాడ్ హ్యాబిట్స్కి బార్లకి తిరుగుతూ బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటూ స్టక్ అయిపోయినా. వాట్ ఎవర్ ఇట్ మే బి, వేరే వాడి ద్వారా మోటివేట్ అయినవాడు మళ్ళా త్వరలో జారిపోతాడు. ఇంకా అది ఒక లాగు ఉంటుంది, లూజ్ లాగు ఉంటుంది చూసినావా మోటివేషన్. అది అంటే ఎప్పుడే పైకి లాక్కుంటే ఏ రోజు మర్చిపోయినావో ఆ రోజు లాగు కింద. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బోధించు. ఇప్పుడు ఏదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు సెల్ఫ్ లో ఉంటాయో కాన్సెప్ట్స్, వాటికి ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఇప్పుడు గబుక్కున ఆయన చెప్పే కొన్ని పదాలు ఇట్లా రండి. పర్లేదు, నాకు నిజం కావాలి, సత్యం కావాలి. నాకు కూడా అవును, ఎగ్జాక్ట్లీ. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది సత్యం కావాలన్న ఒక మోటివేషన్ స్పీకర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు. చూడండి, మీకు ఆ మోటివేషన్ పదాన్ని ఆయన ఛాలెంజ్ చేశారు. చూడండి క్వశ్చన్ అది ఛాలెంజ్ మోటివేషన్ అక్కర్లేదు. అది ఇప్పుడు నీవు జీవించడానికి ఏ మోటివేషన్ అక్కర్లేదు. ఇప్పుడు అలా మోటివేషన్ వచ్చిందా, ఆ మోటివేషన్ ఎవరికో రుజువు చేయాలనుకుంటున్నావు నీ పని ద్వారా, అంతే. అంటే దేర్ ఈజ్ సంబడి ఆల్రెడీ ఇన్ యువర్ మైండ్. నువ్వు దాన్ని అడ్రస్ చేస్తున్నావు బేసికలీ.
దానికి తగ్గ పని నువ్వు చేయలేవు కనుక నీకు మోటివేషన్ కావాలి. అంటే ఇది ఎట్లుందంటే ఒక లూనాన్ని మోటివేట్ చేస్తే అది మన పల్సర్ లాగా పోతుంది అనుకుంటున్నాం. పోదు, అది పోదు. మరి అలా కదన్నా, ఊరికి అట్లా అనిపిస్తుంది. అవుతుంటారు, ఐపీఎస్ అది ఇక్కడ అయిన వాళ్ళు నీకు తెలుసు. మీ వల్ల మోటివేట్ అయ్యాను కొంతమంది మోటివేషన్ స్పీకర్ వల్ల సాధించారంటారు. దానికి ఎగ్జాంపుల్ ఊరికి అట్లా చెప్తారు. నువ్వు వాళ్ళతో ఎక్కువసేపు గడిపితే తప్ప తెలియదు ఏం జరుగుతుంది అన్నది. నేను ఐఏఎస్లు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ రియల్ ఫీలింగ్ ఏమిటి కొంచెం వింటే ఆశ్చర్యపోతావు అసలు. అంటే మీరు ఒక మాట, దే డోంట్ లైక్ జాబ్స్. జీవించడం సాధించడం. ఇప్పుడు జీవించడానికి సాధించడానికి కూడా మోటివేషన్ అవసరం. సాధించాలంటే మోటివేషన్ కావాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక సినిమా ఉంటుంది జంధ్యాలది, రన్నింగ్ రేస్లో ప్రతిరోజు రన్నింగ్ రేస్ ఆడతా నేను గెలవకపోతే పడుకోను అంటాడు ఆ ఎస్ఐ. కామెడీ సినిమా. అసలు నువ్వు ఎలా గెలుస్తావు చూద్దాం అంటే రా సాయంత్రం బీచ్ రోడ్లో పోటీ ఉంటుందంట. అంత కుంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతో పోటీ పడతాడు. అంటే అదొక పద్ధతి. నువ్వు గెలుస్తున్నావు ఎందుకో తెలుసా, ఆపోజిట్ నిన్ను ఓడగొట్టే వాళ్ళు లేడు కనుకనే. దట్స్ ఆల్. అదర్వైజ్ నువ్వు ఎట్లా గెలుస్తావు? ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో ఎక్కడ పోయినా బాలు వచ్చాడు అనుకో, పార్టిసిపేట్ చేయడానికి ఎవడబ్బా గెలిచేది? బాలువే. అంటే దాని అర్థమైంది, నీ విజయం ఆయన చేతిలో బందీ అయిపోయింది ఆల్రెడీ. నేనేమంటే ఒప్పుకో, బాలు మంచి సింగర్ అని, బాత్ ఖతం. అనవసరంగా ట్రై చేయకు. అట్లా కుదరదు. అది కుదరదు. కొన్ని జన్మతః కొన్ని నీలో క్వాలిటీస్ ఉంటాయి, వాటిని పాలిష్ చేసుకోవడం వరకే నీ పని. లేని దాన్ని నువ్వు ప్రతిష్ఠించలేవు, దాన్ని ఎక్కువసేపు నువ్వు కాపాడుకోలేవు. అయ్యే పని కాదు అది. మరి పురుష ప్రయత్నం అంటారు కదా, పురుషుడు అంటే మగవాడని కాదు, అది ఆడ మగ కలిపి పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం ద్వారా మన యొక్క కర్మను కూడా దాటి ముందుకెళ్ళొచ్చు అని ఎక్కడో విన్నాను. పురుష ప్రయత్నం చేయాలి, కానీ దాంట్లో సక్సెస్ఫుల్ ఎక్కడిది? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మార్టిన్ హైడెగర్ ఫిలాసఫీ చదివితే కొన్ని అంటే ఒక డబ్బు ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా ఎక్కడో ఒక సంవేదన కలిగి ఒక అడవిలో 2 సంవత్సరాలు ఉండి ఒక ఆదిమానవుడు ఎట్లా బతికింటాడని ఆలోచించి ఏ వెపన్స్ ఏ టూల్స్ లేకుండా వెళ్ళి తానే మంటను సృష్టించి తానే కష్టపడి, అంటే ఏ టూల్స్ లేవు. ఇప్పుడు నువ్వు గుడిసె కట్టుకోవాలనుకో, ఫస్ట్ టైం యూ థింక్ అబౌట్ లైఫ్. నీకు ఎప్పుడైతే అన్నీ అందుబాటులో ఉందో యు ఆర్ బికమింగ్ వీక్, యు ఆర్ బికమింగ్ డిపెండెంట్. ఓకే. సో రియల్ మోటివేషన్ ఎట్లా వస్తుంది? నువ్వు ఎగ్జిస్టెన్షియల్ కోర్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఇప్పుడు నువ్వేదో సాధించాలనుకొని ఆ సాధించే పని మీద ఓవర్గా ఫోకస్ చేసి మిగతా 1,00,000 పనులు నెగ్లెక్ట్ చేస్తున్నావా లేదా? అది చూడు. మెయిన్ ప్రయారిటీ అయ్యే సాధించడమే కదా. ఆధ్యాత్మికతలో ప్రియారిటీస్ ఉండవు. ఇంకా ఇప్పుడు నా జీవితంలో ఏ ప్రియారిటీ లేదు. నిజంగా ప్రియారిటీ అనేది నా మనసులో ఉంటే నీతో ఎందుకు మాట్లాడతా? నిజమే కదా, నీలో మేము ఉండలేకపోతున్నాం. అది సో దేర్ ఈస్ నో ప్రియారిటీ. మా బాధ ఏంటంటే ప్రియారిటీ ఇచ్చేది అనిపిస్తుంది ప్రపంచంలో ఉండలేదు. అది వేరు. ప్రస్తుతం ఊరికే మాట్లాడుకుందాం. ఇప్పటికిప్పుడు ఏది మారదని నాకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు మళ్ళీ మోటివేట్ అవ్వకు. నేను ఒక బీవీ పట్టాభిరామ్ గారు రీసెంట్గానే పోయారు. ఆయన నాకు మిత్రుడు. అంటే ఒక స్టేజ్లో వీ యూస్ టు మీట్. అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని నువ్వు పని చేయాలన్నాడు ఆయన. నేను చెప్పాను, నేను పర్సనాలిటీ అసాసిన్మెంట్ మీద పనిచేస్తున్నాను. యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ పర్సనాలిటీ, ఐఎమ్ హియర్ ట్రైంగ్ టు కిల్ ద పర్సనాలిటీ. ఇప్పుడు మనిషి అనేవాడికి పర్సనాలిటీ అంటే నేను మీ చిన్న సూటి ప్రశ్న ఇస్తా, చూద్దాం ఆన్సర్ ఇస్తామేమో చూద్దాం. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, వాట్ ఈస్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే నేనేమంటానంటే, పర్సనాలిటీ అంటే చిన్నప్పుడు నేను ఏమనుకున్నాను అంటే అది తెలుసు. డిఫైన్ పర్సనాలిటీ. పరిపక్వత సాధించడం, మనసుని అదే నువ్వేం చేయాలో అది నువ్వేం చేయాలో ఏం చేయకూడదు, గ్రోత్ అన్నమాట. పర్సనల్ డెవలప్మెంట్ గ్రోత్ అన్న, ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, ఫైనాన్షియల్గా కానివ్వచ్చు, ఇంకా ఎగ్జాక్ట్ అచీవ్మెంట్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అచీవ్మెంట్స్, ఇవన్నీ రకరకాల విషయాలు కలిపి ఇప్పుడు దాన్ని నిలబెట్టావు నువ్వు ఆ స్టేట్మెంట్ని. దాన్ని సరిగ్గా చూడు, అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కూడా నీకు ఫిగర్ అవుట్ అవుతలేదు. దేన్ని నువ్వు పర్సనాలిటీ అంటావు? ప్రవర్తన పరివర్తన అని ఇంటెలిజెన్స్ కలిగి ఉండడం కదా. పదాలు వాడొద్దు. ఇప్పుడు నీళ్ళు అంటే దేన్ని నీళ్ళు అంటావంటే కొక్కకోలాగా కొంచెం ఉండి కలర్ ఉండదు దాంట్లో, అట్లా చెప్పకూడదు. వాట్ ఈస్ వాటర్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే మధ్యలో ఏ చాయిసెస్, చెప్పేది జర్నీ ప్రాసెస్ గురించి నేను మాట్లాడట్లేదు. గ్రోత్ అన్న, అల్టిమేట్ ఇస్ ద గ్రోత్. పర్సనాలిటీ అని దేన్ని అంటున్నాం? పర్సనాలిటీ అనేది హ్యూమన్ ఎవల్యూషన్ వెళ్ళాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలని మేము. పర్సనాలిటీ టమాటా అనేది మనమే కదా.
కాదు. టమాటాని దేన్ని అంటున్నావు అంటే నువ్వు టమాటాతో ఏం చేసో చెప్తున్నావు. అవునా? ఓకే ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ కూడా అనట్లేదు నేను. డెవలప్మెంట్ జరుగుతున్న డిస్ట్రక్షన్ చెప్పండి. మీరేదో ఫిక్స్ అయ్యారు కదా, ఆయనే ఫిక్స్ కాలే. మీరేం ఫిక్స్ అవ్వలేదు, మీరు చెప్పండి అన్న. దేని అసలు వాట్ ఈస్ పర్సనాలిటీ? మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సరే ఓకే, ఇంకా అది దానికి ఆ పదం ఎందుకు వచ్చింది? ఇంకోటి చెప్పండి అన్న. బిహేవియర్ అని వచ్చి కదా. పర్సనాలిటీ అంటే ఏమిటి అంటే వాట్ మేక్స్, ఉదాహరణకి వివేకానంద యాజ్ ఎ పర్సనాలిటీ, బిల్ గేట్స్ యాజ్ ఎ పర్సనాలిటీ. వాట్ మేక్స్ హిమ్ ఏ పర్సన్ నుంచి పర్సనాలిటీ వచ్చింది. వాట్ ఈస్ పర్సన్ అండ్ వాట్ ఈస్ కరెక్ట్ నిర్వచించలోకి వెళ్ళు. అంటే నువ్వు పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని డిఫైన్ చేయాలి. అంబేద్కర్ ఒక థాట్, నాకు స్వామి వివేకానంద ఒక థాట్. నేను చెప్పేది ఎవరున్నా లేకున్నా పర్సనాలిటీ అంటే ఏంది, అక్కడికి వచ్చి ఆగాం మనం. ఒక థాట్ ప్రాసెస్. అసలు ఏది పర్సనాలిటీ అంటే ఏవేని 5 ఆలోచనలు, 5 ఆలోచనలు స్థిరపరచుకొని నిరంతరం వాడిని పాలిష్ చేసుకుంటూ ఉండడం పర్సనాలిటీ అన్నారంట. అటువంటి వ్యక్తిని ఇతనికంటూ ఒక పర్సనాలిటీ ఉంది అంటే ఒక 5-6 ఆలోచనల్ని అతను స్థిరపరచుకున్నాడు. స్థిరపరచుకొని నిరంతరం వాటి మీద పనిచేస్తున్నాడు. అట్లా క్యారెక్టర్ బిల్డ్ అయింది, అట్లా పర్సనాలిటీ బిల్డ్ అయింది. ఒక 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 ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అంటే అతనిలో 5-6 ఆసక్తికర ఆలోచనలు ఉన్నాయి అని మనం చెప్తున్నాం. మనం పర్సనాలిటీ అనేవాడు లేడు, ఒక 4-5 అంశాలు ఉన్నాయి. అవి కొన్నేళ్లుగా అతను పాలిష్ చేస్తున్నాడు. అందుకని తను నీకు ఒక పర్సనాలిటీగా కనిపిస్తున్నాడు అంతే. అయితే మోటివేషన్ అనేది అందరికి అవసరం. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ట్రూ నేచర్ తెలియదు. ఉన్న చోట బాగుంటుంది తెలియదు కాబట్టి ఎక్కడికో వెళ్ళాలంటే శరీరానికి. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, మోటివేషన్ బాడీకా మైండ్కా? మైండ్కి. కానీ సఫర్ అవుతున్నది ఎవరు? బాడీ. మనసు కూడా సఫర్ అవుతుంది. మనసు సఫర్ చేస్తున్నాం, అది ఇంటెన్షన్ వదిలేద్దాం. ఇప్పుడు బాడీ ఉన్న చోట హాయిగా ఉండాలనుకుంటుంది. నిజంగా జీవితం అర్థమైతే ఎవ్వడు బాడీని ఇబ్బంది పెట్టాయా? దుర్మార్గులు. ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, పడుకో. నువ్వు యాక్చువల్గా నేను ఒక చిన్న మ్యాజిక్ చెప్తాను. నీకు పడుకోవాలనిపించినప్పుడు పడుకో, లేవాలనిపించినప్పుడు లే, తినాలనిపించినప్పుడు తిను, మళ్ళీ పడుకోవాలనిపించి పడుకో. కాదు కాదు కాదు, ఇది నేను చెప్పేది కొంచెం గంభీరమైన విషయం. నువ్వు నిజంగా అనిపిస్తుంది కానీ నువ్వు చేస్తలేవు. నువ్వు నిజంగా చేసావు అనుకో, మ్యాజిక్ జరుగుతుంది. ఒక 6 నెలల తర్వాత యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే నీకు ఈ ఎగ్జిస్టెన్స్కి ఒక అలైన్మెంట్ కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ పడుకోవాలనిపిస్తే పడుకోగలగాలి, పడుకొని చూడండి. అసలు ఇంత కూడా మొన్న వచ్చినప్పుడు కూడా పడుకుందాను. అది ఎక్కడ పడితే అక్కడ పడుకోదు, అనిపించింది పడుకుంది. పడుకుంటుంది అట్లా. సో ఎక్కడ సమయం అనేది లేదు దీనికి. ఇప్పుడు నేను కూడా సమయాన్ని నేను చూస్తలేను. సమయాన్ని ఊరికే చాలా లెక్కలోకి తేలికగా తీసుకున్నాను అంతే. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ టైం. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నాకు జీవిత లక్ష్యం ఉండి నాకు ఒక అంబిషన్ ఉందనుకో, నేను ఎవరిని కలిస్తే నా జీవితంలో సక్సెస్ అవుతాను వాళ్ళతో మాట్లాడతాను కదా. ఎంత కష్టం. నేను మెగాస్టార్ అయినా, కామన్ మ్యాన్ అయినా, బిజినెస్ మ్యాన్, నేను చూసేది ప్రశాంతంగా ఉండడం లేదు, ఇదే చూస్తాను నేను. ప్రశాంతంగా ఎవరు ఉంటారో వాళ్ళే నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు నాకు వద్దు. దగ్గర సో మోటివేషన్ అదంతా అబద్ధం. ఇచ్చేవాడికే మోటివేషన్ కావాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇవ్వడం వినలేదనుకో, మెల్లగా ప్రోగ్రామ్స్ రాలేదనుకో, వీడి పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా ఉంటుందంటే వాడికి మోటివేషన్ కావాలి. నాకు చాలామంది మోటివేషన్ స్పీకర్స్ తెలుసు. నీ అనుభవం ఒక్కటి చెప్పురా అబ్బాయి. టోనీ రాబిన్స్ ఏం చెప్పాడు కాదు. ఇప్పుడు ఒకసారి ఎండమూరి వీరనాథ్ గారి గురించి ఆయన జీవితంలో విజయం సాధించాలి, విజయానికి 5 మెట్లు అన్నాడు కదా. నేను ఒక మాట చెప్తే నా పక్కనున్న వ్యక్తులు అంటే షాక్ తిన్నారు అసలు. నేను జెన్యున్గా చెప్పిన ఇప్పటికి కూడా చెప్తున్నా, రికార్డ్ అవుతుంది కాబట్టి. అసలు ఎండమూరి